ఆయన మీ పేరు? గణేష్ అన్న, ఎక్కడ మీది? ఆంధ్ర, విజయవాడ అన్న. విజయవాడ. సో ప్రస్తుతం రాజకీయ పరిస్థితులు చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? చచ్చిపోవాలనిపిస్తుంది అన్న, చచ్చిపోవాలనిపిస్తుంది. ఎందుకు అంత విరక్తి ఎందుకు పుట్టింది మీకు? ఈ రాజకీయం చూస్తే వీళ్ళు రాజకీయంలో సీఎం అవడం ఎందుకో కానీ డైరెక్ట్ నన్ను చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది. ఎందుకంటే ప్రజలకు ఏదైనా మంచి చేద్దాం అనుకుంటున్నాను నేను. వీళ్ళు నమ్ముకొని ఇప్పుడు ఈ జగన్ గారు వచ్చినాక మమ్మల్ని నాశనం చేసిండ్రు. ఇంకెవరు వచ్చినాక నాశనం చేస్తారా లేదనేది మాకు సెకండరీ, కానీ డైరెక్ట్ నన్ను చేస్తే నేను ఏదైనా మంచి చేస్తానేమో అని చెప్పి అనిపిస్తుంది నాకు. మంచి చేసే ప్రభుత్వం ఎవరు వచ్చినా నెక్స్ట్ వాళ్ళకి ఓటేస్తారు, కానీ జగన్కి మాత్రం ఓటేయరా? జగన్కి ఓటు అనేది అది ఇంపాసిబుల్, జరగదు భయ్యా, ఇంపాసిబుల్. టీడీపీ జనసేన ఇద్దరు ఇప్పుడు కూటమి ఏర్పడింది. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్స్లో మరి పోటీ ఏ విధంగా ఉండబోతుంది ప్రస్తుతం అధికార పార్టీకిను టీడీపీ జనసేనకి? ప్రజల యొక్క ఆలోచన తీరు ఎలా ఉంది ప్రస్తుతం ఆంధ్రాలో? పవన్ కళ్యాణ్ గారు వస్తే బాగుంటుందని చెప్పి ప్రతి ఒక్కరు అనుకుంటున్నారు. సో ఆయన ఏంటంటే ఆయన సినిమాలో సంపాదించింది సగం పేదలకే పెడతారు. పెట్టినాక ఇప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు మా ఇంకోటి ఏంటంటే మా దగ్గర ఉన్న దరిద్రమైన గుణం ఏందో తెలుసా? మేము ఎవరైనా మంచి చేస్తామంటే మేము రానేము. ఫస్ట్ మాకు మంచి చేస్తామంటే మేము రానేము. ఎందుకంటే మాకు మంచి చేసినోడు మాకు వద్దు, చెడు చేసినోడే కావాలి, మాకు చెడ్డోడే కావాలి. ఎందుకంటే ఆ టయానికి వచ్చి నీకు ఇది ఇస్తున్నారా అది ఇస్తున్నారా అని చెప్పి మమ్మల్ని ఆ టయానికి ఏదైనా చేస్తే అది మేము అప్పటికప్పుడు నమ్ముతాం అన్నమాట. ఇప్పుడు ఎట్లా అంటే మన సింపుల్గా తెలుగులో అంటారు చూసినావా, గొర్రె కషాయం నమ్ముతుంది అని చెప్పి అంటారు చూసినావా, అట్లా మేము అంతే నమ్ముతాం. రాజకీయ నాయకుల్ని మేము అంతే నమ్ముతాం. మాకు మంచి చేసి నీకు ఇది చేస్తాను రా బాబు, నీకు ₹1 ఇవ్వను, నాకు ఓటేయి అంటే నేను వెయ్యను. అరే నీకు ₹1000 ఇచ్చి నీకు ఒక క్వార్టర్ బాటిల్ ఇస్తానంటే ఫుల్ ఇస్తానంటే వేసేస్తాను నేను. వాడు ఏమన్నా చేసుకుని నాకు సంబంధం లేదు. అట్లా తర్వాత మమ్మల్ని చంపుతాడా, మా జీవితాలు నాశనం చేస్తాడా, అవన్నీ మాకు వద్దు బాబు. ఎందుకంటే మాకు అప్పటికప్పుడు డబ్బులు ఇచ్చినోడు కావాలి, క్వార్టర్ ఇచ్చినోడు కావాలి. అంతేగాని అన్న ఒక్కడు చెప్పిందంటే ఆంధ్ర ప్రజలు ఏదో తెలివని అనుకుంటున్నారు, కానీ వాళ్ళంత శుద్ధ వేస్ట్గా లేరు. నిజంగా చెప్తున్నా, బరాబర్ ఇక్కడ చెప్తున్నా. నేను నాది ఆంధ్ర, నేను పుట్టింది అక్కడనే, నా అమ్మ పుట్టింది ఆడనే, కానీ పెరిగిందంతా తెలంగాణలో పెరిగినా చెప్తున్నా మా ఎంత ఎలక్షన్స్ ఖచ్చితంగా టీడీపీ జనసేన వస్తుంది అధికారంలో, వస్తుంది, 100% రావాలి, వస్తుంది. అది ఇప్పటికైనా నేను ఇచ్చిన స్టేట్మెంట్తో కూడా మా ఆంధ్ర ప్రజలు తెలుసుకోకపోతే వాళ్ళంతా వేస్ట్ ఫెలోస్ ఇంక లేరు. థ్యాంక్ యూ.